హే గాయ్స్, హలో, నమస్తే, వణకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టీల్స్. నేను ఈ వీడియోలో డీమన్ పవన్ గురించి, తన బిహేవియర్ గురించి, తన నామినేషన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. డీమన్ పవన్ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని చెప్పాలి. బికాజ్ ఆయన్ని మన లాంచ్ అప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా, అరే ఈ అబ్బాయిని ఎందుకు అంత సెలెక్ట్ చేసుకున్నారు, ఈ అబ్బాయి అంతేమీ ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయలేదు కదా అగ్ని పరీక్షలో కూడా అని అనుకున్నాను. బట్ లేదండి, హీఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్. యాక్చువల్లీ తను చాలా నోటీస్ చేస్తాడు అండ్ వెరీ సెన్సిబుల్ అనమాట. మాట్లాడేటప్పుడు కూడా హీ లిజన్స్ ఎ లాట్. ఎదుటి వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇస్తాడు. ఒక్కొక్కసారి తనకే ఆ ఛాన్స్ దొరకదు మాట్లాడడానికి. సో నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడం అడుగుతాడు. కానీ ఏదన్నా ఒక వ్యాలిడ్ పాయింట్ లేదా తన పాయింట్ ఏదైతే చెప్పాలనుకుంటాడో అది క్రిస్టల్ క్లియర్గా చెప్తాడు. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వడానికే లేట్ అవుతుంది, లేకపోతే అరే ఇలా కూడా మాట్లాడొచ్చు కదా అని అనిపించే విధముగా అబ్బాయి మంచి పాయింట్స్ తీసుకొస్తాడనమాట. అక్కడ నిన్న బర్నీ గారికి వేసిన నామినేషన్స్లో ఎగ్ గురించి అందరూ రకరకాల రీజన్స్ చెప్తారు. ఆ అబ్బాయి భలే మంచి పాయింట్ లిఫ్ట్ చేశాడనమాట. ఏంటంటే, మీరు తనూజ గారుని అడిగారు, అమ్మ ఆవిడ ఏదైనా తీసేసిందా అంటే ఆవిడ ఎగ్ తీసిందని చెప్పానని చెప్పారు. సో మీరు తనూజ గారు సంజన గారి గురించి చెప్పిన విషయానికి హ్యుమానిటీ ఫీల్ అయ్యి ఇచ్చానని చెప్పి మొత్తం బ్లేమ్ తనుజ గారి మీద తోసేశారు. మీరు సారీ చెప్పడానికి వస్తున్నప్పుడు ఒకసారి తనుజ వాళ్ళందరితో మాట్లాడదాం, వాళ్ళకి నిజం చెప్దామని ఆవిడ్ని కూడా మీరు తీసుకొచ్చి ఉంటే బాగుండేది, మీరు జెన్యూన్గా అనిపించేవాళ్ళు. సో ఆవిడని వదిలేసి మీరు ఒక్కళ్ళే రావడం తప్పు. సో అనేది ఆయన క్యారెక్టర్ని, బర్నీ గారి క్యారెక్టర్ని భలే చెప్పారు. అసలు నాకు అది భలే నచ్చింది అనమాట. ఎందుకంటే నిజంగానే ఆ రోజు ఆయన మొత్తం బ్లేమ్ అంతా తనుజ మీదకి బ్లేమ్ చేసేయాలనుకుంటాడు. తనుజ వచ్చి అదేంటి అలా చెప్తారు, నాకంటే ముందు మీకే ఈ విషయం తెలుసు, మీరే కదా ఆ ఎగ్ విషయం నాకు చెప్పింది అని చెప్తారు. అప్పుడు అందరూ ఇల్లంతా షాక్ అయిపోతుంది. మీరిద్దరు ముందు ఒక డిసైడ్ అయ్యి రండి అంటారు. అది ఎప్పటికీ సార్ట్ అవుట్ అవుతుంది. ఇప్పటికీ తనుజ బర్నీ గారికి తెలుసు అని చెప్తుంది, బర్నీ గారేమో నాకు తెలీదు తనుజ ద్వారానే తెలుసు అంటారు. అది ఇప్పటికీ కొన్నిసార్లు మిస్టరీగా బిహేవ్ చేస్తారనమాట. సో ఆయన అలా వేరే అమ్మాయి మీద బ్లేమ్ చేయకుండా, అరే అయిపోయింది ఏదో అయిపోయింది, నేను ఇలా అనుకోలేదురా, ఇంత పెద్దది అవుతుంది అని అనుకోలేదు, ఏదో అలా అయిపోయింది. ఆ సంజన గారు 5 months పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఉన్నారు కాబట్టి ఆవిడ క్రేవింగ్స్ గురించి నేను అండర్స్టాండ్ చేసుకున్నాను. మీరు అర్థం చేసుకోరని కాదు, కానీ చెప్పది ఒక సీన్ చేయడం ఎందుకు, ఒక అరటిపండే కదా లేదా ఒక ఎగ్గే కదా అని అనుకున్నాను అని ఆయన చెప్పి జెన్యూన్గా ఉండుంటే ఆయన జెన్యూనిటీ కొంచెం అందరికీ తెలిసేది బాగుండేది. ఈ రోజుకి ఆయన దాన్ని డిఫెండ్ చేసుకుంటూ తప్పుని సమర్థించడం వల్లే ఆయన ఇంకా తప్పుడోడుగా ఉంటున్నాడు. ఆయన అంత పెద్ద సెలబ్రిటీ అయినా అందరూ ఆయన వైపు వేలు చూసేలా ఆయన బిహేవియర్ ఉంటుందన్నమాట. సో నాకు ఈ విషయం అనిపించింది. డీమోన్ ఆ పాయింట్ చాలా బాగా అప్ ఫ్రంట్ అందరికీ చెప్పడం అనేది నాకు బాగా నచ్చింది అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.